Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. సిద్ధంగా ఉన్నారా లేదా? మరి ఇవాళ మొత్తం అందరు కూటమి మన తెలుగుదేశం అయితే జనసేన బీజేపీ అంతా కలిసాము. ఇదొక నిప్పుల ఉప్పెన, ఇదొక అగ్నిపర్వతం, ఇదొక పాశుపతాస్త్రం. ఈ కలయిక దీవించండి అందరినీ, ఈ కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మరి ప్రజాస్వామ్యంలో ఈనాడు మీకున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సరిగ్గా వినియోగించుకుని మీ ఉద్దేశాలను ప్రతిబింబింపజేసే మీ యొక్క అభ్యర్థుల్ని, ప్రతినిధుల్ని ఎన్నుకొని సమాజ స్థాపనకు, అలాగే సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందడం కోసం మీరు ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాయుధం అది. కాబట్టి మీరు దీన్ని ఏదో తాకట్టు పెట్టి, లేకపోతే కుదువ పెట్టి దీన్ని అపాస్యపాలు చేశారంటే అది మీ ఓటుకి అన్యాయం చేసినట్టు అవుతుంది, మీ భవిష్యత్తుకు అన్యాయం చేసినట్టు అవుతుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు అవుతుంది అని మీ అందరూ తెలియజేసుకుంటూ, మీరంతా కూడా రేపు జరగనున్న ఎన్నికల్లో మరి మీరు ఈ జగన్కి మరి తన అణువు తన నరం తన ప్రతి రక్తపు బొట్టువు అపజయాన్ని తెలియపరిచేలా మరి పట్టి ఓటుతో అతనికి అపజయం అన్న రుచి ఎలా ఉంటుందో చూపించాలని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రతి తెలుగువాడి గుండె మంట. అతనికి బుద్ధి చెప్పి ఇంటి తరిమే వరకు ఈ మంట చల్లారకూడదని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రతి తెలుగువాడి పౌరుషం. అతని ఇంటికి పంపించేదాకా ఈ రోషం నిద్ర పోకూడదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మన బ్రదర్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్. మనం చాలా మంది పార్టీలు పెడతారు, జెండా ఎత్తేస్తారు. కానీ మొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా పార్టీ పెట్టి ప్రజల యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క సంరక్షణ కోసం పాటు పడుతూనే ఉన్నాడు బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు. అలా ఆయన ఈ రాజకీయ ప్రస్థానం సుస్థిరంగా అలా కొనసాగుతుంది. కాబట్టి ఆయన కూడా ఈ కూటమిలో భాగం కావడం, అలాగే బీజేపీ మోడీ గారు మనకి ఇక భవిష్యత్తులో మనకు రావాల్సి ఏదైతే కొన్ని చట్టబద్ధంగా మనం చేయాల్సి ఉన్నావో, ఇప్పుడు ముస్లింస్ ఉంది, రిజర్వేషన్ ఉంది, 4% ఉద్యోగాల్లో చదువులు అయితేనేమి, దానికి చట్టబద్ధత కల్పించడం కోసం అయితేనేమి, ముస్లింల వాళ్ళ అన్ని విధాలుగా వాళ్ళ అన్ని అవసరాలను పరిరక్షించుకుంటూ వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి అయితేనేమి, మన దగ్గర అందరూ ఒక వైసదైక కుటుంబంగా ఇక్కడ నేను చెప్పినట్టు అందరూ కలిసి ఉన్నాం. ఇలాగే అందరూ కలిసి ఉందాం, కూటమిని బలపరుద్దాం. అలాగే మన అవసరాలను, రాష్ట్రానికి కావలసిన ప్రాజెక్టులు అయితేనేమి, అయితే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలతో ఏవైతే పథకాలు ఉన్నాయో, ఎన్ఆర్ఈజీఎస్, ఇవన్నీ అటువంటి అన్ని కూడా మనం రాబట్టుకోవడానికి మోడీ గారు కూడా చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధి చేయాలని. కాబట్టి ఈ యొక్క కూటమిని ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మన తెలుగుదేశం అభ్యర్థి అయిన సింధూర్ గారిని గెలిపించవలసిందిగా, అలాగే ఎక్కడెక్కడైతే తెలుగుదేశం అభ్యర్థులు ఉన్నారో, కూటమి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పార్టీ గుర్తుకి మీరు ఓట్లు వేసి, సైకిల్ అక్కడ గ్లాస్ గుర్తు అయితేనేమి, లేకపోతే అక్కడ పుష్పం, కమలం గుర్తుకైతేనేమి
మీ ఓట్లేసి ఈ కూటమిని ఆశీర్వదించవలసిందిగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.